నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు సినిమాల్లో హీరోయిజం ఎక్కువగా ఉంటుంది. హీరోలు కూడా అలాంటి పాత్రల వైపే మొగ్గు చూపుతారు. స్టార్డమ్, ఇమేజ్ అంటూ ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. కొందరు హీరోలు మాత్రం అప్పుడప్పుడు దాని నుంచి కాస్త బయటకు వచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అభిమానులను అలరించడానికి, లేడీ గెటప్స్ వేయడానికి సైతం వెనుకాడని హీరోలు ఉన్నారు. కథలో భాగంగా మహిళలుగా మారిపోయి అమ్మాయిల్లాగా హావభావాలు పలికించిన అగ్ర కథానాయకులు కూడా ఉన్నారు. లేడీ గెటప్స్ తో అదరగొట్టిన ఆ హీరోలు ఎవరనేది తెలుసుకుందాం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చంటబ్బాయ్ సినిమాలో ఓ పాటలో లేడీ గెటప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. చిరు పూర్తిగా మీసాలు లేకుండా నటించడానికి ఇబ్బంది పడతారేమో అని ఆ రోజు సెట్స్ లో టీం అంతా క్లీన్ సేవ్ తో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు జంధ్యాల. పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రంలో చిరంజీవితో పాటుగా మంచు మోహన్ బాబు కూడా మహిళలుగా మేకప్ వేసుకున్నారు. పాండురంగడు చిత్రంలో నందమూరి బాలకృష్ణ కొన్ని నిమిషాల పాటు స్త్రీగా మారిపోతారు. టాప్ హీరోలోనూ చీరకట్టులో కనిపిస్తారు. విక్టరీ వెంకటేష్, వాసు, బాడీగార్డ్ చిత్రాల్లో మీసాలు తీసేయకుండానే లేడీ గెటప్ లో కనిపించి నవ్వులు పూయించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మేడం, వివాహ భోజనంబు సినిమాల్లో అమ్మాయి వేషధారణలో కనిపించి హిట్లు కొట్టారు. ఆల్రౌండర్ చిత్రం, భలారే విచిత్రం, జంబలకడి పంబా చిత్రాల్లో అమ్మాయిగా మారి నరేష్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఆహనా పెళ్ళంట చిత్రంలో మహిళగా హరీష్ మెప్పించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రిలో లేడీ గెటప్ వేశారు. మా మామయ్యది మొగల్తూరు అంటూ స్టెప్పులేశారు. కితకితలు సినిమాలో అల్లరి నరేష్ గడ్డం మీసాలు తీసేయకుండానే అమ్మాయి వేషధారణలోకి మారిపోయారు. పాండవులు తుమ్మిద చిత్రంలో మంచు మనోజ్ మోహినిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు మూవీలో లేడీ గెటప్ వేశారు అక్కినేని హీరో సుమంత్. అచ్చం అమ్మాయిల్లాగా హావభావాలు పలికించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయ్ కిరణ్ జోడీ నెంబర్ 1 కోసం లేడీ గెటప్ వేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. వీరితో పాటుగా పలువురు తమిళ్, హిందీ, కన్నడ హీరోలు కూడా మహిళా వేషధారణలో అలరించారు. అయితే ఈ జనరేషన్ కుర్ర హీరోలలో లేడీ గెటప్స్ వేసే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నాడు మాస్కా దాస్ విశ్వక్సేన్. ఆయన హీరోగా తెరకెక్కుతున్న లైలా సినిమాలో అమ్మాయిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం ప్రారంభించిన మేకర్స్ కేవలం విశ్వక్ కళ్ళు మాత్రమే కనిపించేలా ప్రీ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. 2025 వాలంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.